హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే మరొకసారి లక్నో సూపర్ జైంట్స్ పై ఈ సీజన్లో రెండోసారి అయితే విక్టరీ కొట్టిందని చెప్పాలి. రివెంజ్ అనుకున్నాం, కానీ రివెంజ్ అయితే ఇక్కడ కేఎల్ రాహుల్ తీర్చుకున్నాడు లక్నో సూపర్ జైంట్స్ పై. అలాగే లక్నో టీంలో అయితే ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపించాయి మనకి. ఈరోజు ముఖ్యంగా మనం రిషబ్ పంత్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రిషబ్ పంత్ అయితే ఈరోజు ఫీల్డ్లో ఏ మాత్రం కూడా సరిగ్గా కనిపించలేదు. తను బ్యాటింగ్కి నెంబర్ 7లో వచ్చాడు. అలాగే తను కీపింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం తను ఏంటో అసలు అందరి మీద అరుస్తున్నాడు, చాలా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు. అంటే ఇక్కడ జహీర్ ఖాన్కి మరియు రిషబ్ పంత్కి ఏమన్నా పడట్లేదా అన్నట్టు అనిపించింది ఈరోజు మ్యాచ్లో చూస్తుంటే. తను డగౌట్లో నించోని చాలాసేపు వెయిట్ చేస్తున్నాడు. తను నెంబర్ 4లో బ్యాటింగ్కి రావాల్సిన రిషబ్ పంత్ ఈరోజు ఎందుకో మరి నెంబర్ 7లో అయితే బ్యాటింగ్కి వచ్చాడు. తనకి ఏదైనా ఇంజురీ కన్సర్న్ ఉందా అంటే తను కీపింగ్ అయితే చేశాడు 20 ఓవర్లో. కాబట్టి అదేంటో మరి రిషబ్ పంత్ని కావాలనే నెంబర్ 7లో పంపించినట్టు అనిపించింది జహీర్ ఖాన్ అయితే. మరి లక్నో టీంలో అయితే ఏమాత్రం కూడా ఈరోజు ఇంప్రెసివ్గా అనిపించలేదు. బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు, బౌలింగ్లో ఫెయిల్ అయ్యారు, అలాగే ఫీల్డింగ్లో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ బౌలింగ్లో మాత్రం చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో ఒకసారి చూస్తే, ముందుగా అయితే టాస్ గెలిచి ఢిల్లీ టీం అయితే ఫీల్డింగ్ తీసుకుంది. మనకి లక్నో టీం ఓపెనర్స్ అయినటువంటి మిచెల్ మార్ష్ మరియు ఎయిడెన్ మార్క్రమ్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు. ఇద్దరికి చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. మొదటి 10 ఓవర్లలో 87 రన్స్ అయితే కొట్టారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా 87 రన్సే. కానీ ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ 10 ఓవర్స్లో కేవలం 72 రన్స్ మాత్రమే చేయగలిగారు. అంటే వాళ్ళ బ్యాటింగ్లో నిజంగా పిచ్ స్లో అయిందా, లేకపోతే ఢిల్లీ బౌలర్స్ బెటర్గా బౌలింగ్ చేస్తారో అర్థం కాలేదు. కానీ నిజంగా బ్యాటింగ్లో అయితే లక్నో టీంలో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ అయితే మరొకసారి బయటపడింది. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం లక్నో టీం బ్యాటింగ్లో ఇన్కన్సిస్టెన్సీ ఉందని. అది ఈరోజు కూడా క్లియర్గా కనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ అంత మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నికోలస్ పూరన్ కానీ అబ్దుల్ సమాద్ కానీ వాళ్ళెవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అలాగే డేవిడ్ మిల్లర్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 87 రన్స్ వచ్చిన తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ అయితే 52 రన్స్ చేసి దుష్యంత్ చమీరా బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ కూడా వెంటనే ఒక 9 రన్స్ మాత్రమే చేసి క్విక్గా 5 బాల్స్లో తను కూడా అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత నుంచి మనకి లక్నో బ్యాటింగ్ కొలాప్స్ అయితే చూసాం. ఆ తర్వాత అబ్దుల్ సమాద్ వచ్చాడు. తను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు నెంబర్ 4లో. రిషబ్ పంత్ దీని మీద నమ్మకం లేదా, లేకపోతే అబ్దుల్ సమాద్ లాస్ట్ మ్యాచ్లో 10 బాల్స్లో 30 రన్స్ కొట్టాడని చెప్పి తను పంపించారా? అది ఎలా చేస్తారు? అబ్దుల్ సమాద్ యాజ్ ఎ ఫినిషర్గా తన రోల్ అది. తానే అలాంటి ప్లేయర్ని తీసుకొచ్చి నెంబర్ 4లో ఆడించడం కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ టాక్టికల్గా లక్నో టీం తప్పు చేసినట్టు అనిపించింది. కాబట్టి అబ్దుల్ సమాద్ నెంబర్ 4లో వచ్చినా తను ఏమాత్రం కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. తను 2 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గ్రీజ్లో సెటిల్ అయి ఉన్నటువంటి మిచెల్ మార్ష్ కూడా అవుట్ అవ్వడంతో ఇక కాస్త లక్నో టీం అయితే కష్టాల్లో పడిపోయింది. ఇంకా రన్ రేట్ అయితే చాలా స్లో అయిపోయింది. ఒకానొక దశలో రన్ ఏ బాల్ లెక్కన కూడా వాళ్ళ స్కోర్ అయితే సాగలేదు. ఇక ఆ తర్వాత మాత్రం లాస్ట్లో ఆయుష్ బదోని అయితే 21 బాల్స్లోనే 36 రన్స్ చేసి లక్నో సూపర్ జైంట్స్ టీం 159 రన్స్ టార్గెట్ నన్న చేరగలిగిందంటే కేవలం ఆయుష్ బదోని వల్లే. లేదంటే వాళ్ళ స్కోర్ అయితే 150 కూడా దాటేది కాదేమో అనిపించింది ఒకానొక దశలో. కాబట్టి ఆయుష్ బదోని లాస్ట్లో బాగా ఆడాడు. అలాగే మార్క్రమ్ మరియు మిచెల్ మార్ష్ కూడా ఇనీషియల్గా బాగా ఆడాడు. అందులో ఇక్కడ మిచెల్ మార్ష్ కూడా తను ఒక 45 రన్స్ చేసినప్పటికీ తను కూడా 125 స్ట్రైక్ రేటే ఉంది తనకి. కాబట్టి తను కూడా అంత ఫ్రీ ఫ్లోయింగ్గా కనిపించలేదు ఈ మ్యాచ్లో. మార్క్రమ్ మరియు ఆయుష్ బదోని వీళ్ళిద్దరే బాగా పర్ఫామ్ చేశారు లక్నో బ్యాటింగ్లో. ఇక ఢిల్లీ బౌలింగ్లో కనుక చూసుకుంటే ముఖేష్ కుమార్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువ ఈరోజు మ్యాచ్లో. నిజంగా లక్నో టీం స్పీడ్కి బ్రేకులు వేశాడు. ఫస్ట్ వికెట్ దుష్యంత్ చమీరా తీసుకున్న తర్వాత ఆ తర్వాత నికోలస్ పూరన్ని మనకి మిచెల్ స్టార్క్ అయితే అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత మొత్తం ముఖేష్ కుమార్ షోనే కనిపించింది. బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అసలు డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ చేశాడు. 4 వికెట్స్ అయితే తీశాడు. కాబట్టి ముఖేష్ కుమార్ అయితే వన్స్ అగైన్ తన యార్కర్స్తో బాల్ని ఎక్సలెంట్గా రివర్స్ స్వింగ్ అయితే చేయగలిగాడు. కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే ఇచ్చారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ టీంకి అయితే మంచి స్టార్టే వచ్చింది. మనకి కరుణ్ నాయర్ మరియు అభిషేక్ పోరల్ ఇద్దరు అయితే స్టార్టింగ్ నుంచి చాలా అటాకింగ్గానే స్టార్ట్ చేశారు. కరుణ్ నాయర్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసినప్పటికీ తనైతే ఒక 15 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అభిషేక్ పోరల్ మరియు కేఎల్ రాహుల్ కలిసి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆ తరుణంలో మనకి అభిషేక్ పోరల్ అయితే తను కూడా 50 అయితే కొట్టాడు మంచి స్ట్రైక్ రేట్తో. ఇక తర్వాత అభిషేక్ పోరల్ అవుట్ అయిన తర్వాత మనకి అక్షర్ పటేల్ మరియు కేఎల్ రాహుల్ వచ్చి
సింపుల్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రన్ రేట్ ప్రెజర్ ఏం లేదు, 8 runs per over కొట్టుకున్నా సరిపోతుంది. కాబట్టి మనకి లూజ్ బాల్ దొరికినప్పుడల్లా అక్షర్ పటేల్ అయితే బౌండరీస్కి అయితే తరలించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో అంత ఇంప్రెస్ చేయకపోయినా బ్యాటింగ్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈరోజు. అలాగే ఒక పక్క కేఎల్ రాహుల్ అయితే కూల్ అండ్ కంపోజ్డ్గా ఇన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్ళాడని చెప్పాలి. అలాగే కేఎల్ రాహుల్ అయితే 50 కొట్టిన తర్వాత తన స్టైల్లో ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు. ఎంతైనా తన మాజీ హోమ్ గ్రౌండ్ కదా ఇది, తన మాజీ ఓనర్ ముందు ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేశాడు అంతే. అంత ఓవర్గా అయితే ఏం సెలబ్రేట్ చేయలేదు ఈరోజు కేఎల్ రాహుల్. అంటే కాంతారా స్టైల్లో ఏదైనా సెలబ్రేట్ చేస్తాడు అనుకున్నాం, కానీ సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాడని చెప్పాలి. దాంతో మనకి ఢిల్లీ టీం అయితే ఇంకొక 13 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ని అయితే ఫినిష్ చేసింది. ఈ విక్టరీతో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే చాలా మంచి పొజిషన్లో ఉందని చెప్పాలి టేబుల్లో. అలాగే లక్నో టీం మాత్రం వాళ్ళ ప్లే ఆఫ్స్కి అయితే ఇంకాస్త కష్టాలు తప్పవు అనిపించేలా ఉంది. మనం ఈరోజు ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి కనుక మాట్లాడాలంటే తనైతే ఈరోజు ఏమాత్రం కూడా తనకేం కలిసి రాలేదు. ఈరోజు తనకేందో తన మాట చల్లట్లేదు అనిపిస్తుంది. ఈ టీంలో జహీర్ ఖాన్ చెప్పినట్టే వినాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి రిషబ్ పంత్ ఏం చేస్తాడో నెక్స్ట్ మ్యాచ్లో, తన కంబ్యాక్ ఇస్తాడా లేకపోతే ఏంటో చూడాలి.